ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఎహెస్కేలు గ్రంథం ముగింపుకొచ్చాం. ఎహెస్కేలు గ్రంథం 48 అధ్యాయాలు మనం చాలా వివరణాత్మకంగా ధ్యానం చేశాం. దేవుని యొక్క మహాకృప. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ప్రార్థించుకుని ఈ చివరి అధ్యాయం ధ్యానిద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము వినుటకు మేము సిద్ధంగా ఉన్నాం. మాతో మాట్లాడండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎహెస్కేలు గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం నుండి 48వ అధ్యాయం ఆఖరి వచనం వరకు నేడు ధ్యానించబోతున్నా. ఈ గ్రంథ ధ్యానాలు ముగుస్తాయి. రేపటి దినం దానియేలు గ్రంథం ప్రారంభించుకుంటాం. 13 నుండి 23 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఇశ్రాయేలు జనాంగం తిరిగి సమకూర్చబడిన వారై 1000 ఏండ్ల పాలనలో వారు భూస్వాస్థ్యాన్ని పొందే విధానం వ్రాయబడుతూ వచ్చింది. ప్రభువైన యెహోవా సెలవిస్తుందేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రకారం మీరు స్వాస్థ్యంగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగాలు ఇవ్వాలి. జ్యేష్ఠత్వపు హక్కు యోసేపుకు వచ్చింది. వాస్తవంగా రూబేనుకు రావాలి. రూబేను తన తల్లితో శయనించిన కారణంగా అతడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఎఫ్రాయిము, మనష్యేలు పూర్తి గోత్రాలుగా గుర్తించబడి యోసేపుకు 2 స్థానాలు దక్కాయి. యోసేపు సంతానం భూస్వాస్థ్యంలో డబల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ యోసేపు దక్కించుకుని 2 కుమారులు మిగిలిన 10 మంది సహోదరులతో సమానంగా స్వాస్థ్యాన్ని పంచుకుంటారు. నేను ప్రమాణం చేసి మీ పితరులకు ఈ దేశాన్ని ఇచ్చాను కాబట్టి ఏ భేదం లేకుండా మీలో ప్రతివాడు స్వాస్థ్యం పొందుతాడు. మీకు అది స్వాస్థ్యం అవుతుంది. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. దేవునికి కొందరు ఎక్కువ, కొందరు తక్కువ కాదు. ఉత్తర దిక్కున సెదాదుకు పోవు. ఇక్కడ 23 వచనం వరకు ఈ యొక్క పట్టణం యొక్క ఎక్స్టెంట్, సరిహద్దులు రాయబడ్డాయి. ఉత్తర దిక్కున సెదాదుపోవు మార్గం మహాసముద్రం మొదలుకొని హెత్తులోను వరకు దేశానికి సరిహద్దు. అది హమాతుకును, బేరోతాయికును, దమస్కు పట్టణమునకు, హమాతు సరిహద్దునకును మధ్య ఉన్న సిబ్రయీమునకును, హబ్రాము సరిహద్దుకును ఆనుకుని ఉన్న మధ్యస్థలమైన హజేరునకు వ్యాపించును. ఇది ఉత్తర దిక్కు. పడమట సరిహద్దు 17వ వచనంలో చెప్పాడు. హసరేనాను అను దమస్కు పట్టణం సరిహద్దు, ఉత్తర సరిహద్దు. హమాతు, ఇది మీకు ఉత్తర సరిహద్దు. తూర్పు దిక్కున హవ్రాను, దమస్కు, గిలాదులకు, ఇశ్రాయేలు దేశమునకు మధ్య యోర్దాను నది సరిహద్దుగా ఉంటుంది. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకు దాన్ని కొలవాలి. ఇది మీకు తూర్పు సరిహద్దు. చూడండి, ఉత్తరము, దక్షిణము, పడమర, తూర్పు, ఈ 4 దిక్కుల సరిహద్దులు ఏర్పాటు చేశాడు 18వ వచనం లోపల. బౌండరీస్ అంటాం కదా, ఎక్స్టెంట్ అంటారు రిజిస్ట్రేషన్ లాంగ్వేజ్లో. బౌండరీస్, సరిహద్దులు ఏర్పాటు చేశాడు. మనం ఇల్లు కొనుక్కున్నప్పుడు, స్థలం కొనుక్కున్నప్పుడు ఏ విధంగా రాళ్ళు పాతుకుంటామో అట్లా సరిహద్దు రాళ్ళు అన్నమాట. దక్షిణ దిక్కున తామాన మొదలుకొని కాదేశు వరకు, మెరీబా ఊటల వరకు నది మార్గమున మహాసముద్రం మీకు సరిహద్దు. ఇది మీకు దక్షిణ సరిహద్దు. పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాద్రకు పోవు మార్గమునకు మహాసముద్రం సరిహద్దు.
ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. ఇశ్రాయేలీయుల గోత్రం ప్రకారం ఈ దేశాన్ని మీరు పంచుకోవాలి. మీరు చీట్లు వేసి మీకు మీలో నివసించిన. ఇక 22వ వచనం నుండి వచ్చేటప్పటికి పరదేశులకు కూడాను, అక్కడ పుట్టిన పరదేశులకు. ఇప్పుడు మన తెలుగువారు అమెరికా వెళుతున్నారు. అక్కడ గ్రీన్ కార్డు తీసుకుని, అక్కడ సభ్యత్వం తీసుకుని, పౌరసత్వం తీసుకుని ఉండిపోతున్నారు. అక్కడ వారికి పుట్టిన పిల్లలు అమెరికన్స్ అవుతారు. వారికి పౌరసత్వం అమెరికాలో సహజ పౌరసత్వం దొరుకుతుంది. అలాగున అన్యులైనటువంటి వారు కూడా వారు పిల్లలను కన్నప్పుడు వారికి స్వాస్థ్యం భూమి మీద ఇవ్వబడుతుంది వారికి. అదే ఇక్కడ చెప్పాడు. ఏ గోత్రంలో పరదేశులు కాపురం ఉంటారో ఆ గోత్ర భాగం మీరు వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడ కాపురం ఉన్నారో అక్కడ వారికి కూడా స్వాస్థ్యం ఇవ్వాలి. వాళ్ళు కూడా స్వజనులతో సమానంగా ఎంచబడుతున్నారు. దేవుని కృప కదూ. పరదేశులకు కూడాను స్థలం కేటాయించబడుతుంది. ఐగుప్తులో పరదేశులుగా ఉన్నప్పుడు గోషెను ప్రాంతం యోసేపు వారికి ఇచ్చాడు. అది వారు తమదుగా చేసుకుని వారు జీవించారు. ఇతరులు దేవుని యొక్క పట్టణంలోనికి వచ్చినప్పుడు వారికి కూడా స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. అన్యులు దేవుని అంగీకరించినప్పుడు పరలోక రాజ్యాన్నే దేవుడు వారికి ఇచ్చాడు. కనుక దేవునికి పక్షపాతం లేదు, భేదం లేదనేది తెలుసుకోవాలి. 48వ అధ్యాయం చివరి అధ్యాయం 12 గోత్రాలు ఏ ఏ విధంగా భూమిని పంచుకోవాలి. 25,000 కొలమూరలు ఉన్నటువంటి స్క్వేర్ చచ్చౌకముగా ఉన్నటువంటి పట్టణం అది. దానిలో ఫస్ట్ 10,000 ప్రీస్ట్స్, సెకండ్ 10,000 లెవైట్స్, థర్డ్ 5,000 కామన్ మెన్ ఉండేటట్లుగా ఇవ్వబడింది. అందులో కూడా ప్రత్యేకంగా 4,500 కొలమూరల చొప్పున పోను 4 వైపులా మధ్యలో ఉండే 500 గజాలు ప్రత్యేక స్థలంగా ఏర్పరచబడింది. గోత్రాల పేర్లు ఇవి. దానియేలుకు ఒక భాగము, 12 ట్రైబ్స్ డివైడింగ్ ద ల్యాండ్. దానియేలుకు ఒక భాగము, అది ఉత్తర దిక్కు. ఆ ఉత్తర దిక్కున సరిహద్దు నుండి హమాతుకు పోవు మార్గం వరకు, హెత్రోనునకు పోవు సరిహద్దు వరకు, హసరేనాను దమస్కు సరిహద్దు వరకు, హమాతు సరిహద్దు మార్గమును తూర్పుగాను పడమరగాను వ్యాపించే భూమి దానుకు చెందినది. దాను యొక్క సరిహద్దును ఆనుకొని ఆషేరుకు ఇస్తున్నాడు. ఆషేరు ఈ దాను సరిహద్దు నుండి తూర్పు పడమరలుగా ఒక భాగం తీసుకోవాలి. ఆషేరీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా నఫ్తాయేలీలకు భాగం ఉంది. నఫ్తాయేలు సరిహద్దు ఆనుకుని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగం ఉంది. చూడండి, దానియులు వెంబడి ఆషేరీయులు, నఫ్తాలీయులు మరియు మనష్షేయులు వరుసగా భాగం తీసుకుంటున్నారు. మనష్షేయుల సరిహద్దు అనుకుని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీలకు భాగం ఉన్నది. ఎఫ్రాయిముల సరిహద్దు అనుకుని తూర్పు పడమరలుగా రూబేనీలకు ఒక భాగం ఉన్నది. రూబేనీల సరిహద్దు అనుకుని తూర్పు పడమరలుగా యోదావారికి భాగం ఉన్నది. యోదావారి సరిహద్దు అనుకుని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమి ఉంటుంది. దాని వెడల్పు 25,000 కొరకలరు. దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగముల నిడివి వలె ఉండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండాలి. కనుక పరిశుద్ధ స్థలము ప్రత్యేకంగా 25,000 మూరల చచ్చౌకముగా ఏర్పరచబడి ఈ చుట్టూతా ఉన్నటువంటి ప్రజలు, గోత్రాల వారు ఆవరించి ఉండేటట్లుగా వారి మధ్య ప్రత్యక్ష గుడారము అనగా దేవుని మందిరం ఉండేట్లుగా తీసుకోవాలన్నాడు. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశాలు 25,000 కొలకర్ల నిడివియు 10,000 కొలకర్ల వెడల్పై ఉన్నది. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకులదవుతుంది. ఉత్తర దిక్కున 25,000 కొలకర్ల నిడివియు, పడమటి దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 20,000 కొలకర్రల నిడివియు ఉండాలి. యెహోవాకు పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండదు. ఈ యొక్క సిటీ మధ్యలో దేవుని యొక్క మందిరాన్ని ఉంచినప్పుడు యాజకులకు ప్రత్యేకంగా 10,000 కొలకర్రల వెడల్పుతో 25,000 కొలకర్రల వెడల్పుతో మనం 46వ అధ్యాయంలో చూసాం. అది చాలా స్పష్టంగా యాజకులకు అత్యధిక స్థానం, తర్వాత లేవీయుల స్థానం, తర్వాత కామన్ పబ్లిక్. ఇది సాదోకు సంతతి వారు నాకు ప్రతిష్ఠించబడి నాకు అప్పగించబడిన దాన్ని కాపాడు యాజకులు తగ్గుతుంది.
ఎట్లనగా ఇశ్రాయేలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లు వారు నన్ను విడిచిపోలేదు. సాదోకు సంతతి ప్రత్యేకంగా ప్రధాన యాజకత్వానికి రిప్రజెంటేషన్గా ఉన్నారు, వాళ్ళు యాజకులుగా ఉన్నారు. లేవీయులు ఆయన విడిచారు, కానీ సాదోకు సంతతి వారు విడవలేదు కనుక వాళ్ళకి స్పెషల్ బహుమానంగా ఆ స్థలం ఇవ్వబడింది. అది పరిశుద్ధ స్థలంగా ఎంచబడింది, అతి పరిశుద్ధ స్థలంగా అది ఎంచబడింది. యాజకుల సరిహద్దును ఆనుకుని లేవీయులకు ఒక చోట ఏర్పాటు చేయాలి. అది కూడా 25,000 కొలకర్రల నిడివి, 10,000 కొలకర్రల వెడల్పు. టోటల్ 25,000లో 20,000 2 పార్ట్స్. ఒకటి 10,000 25,000 యాజకులది, మరొకటి 25,000 10,000 లేవీయులది అవుతుంది. కామన్ పబ్లిక్ వచ్చి 25,000 5,000 మాత్రమే మిగులుతోంది. ఇది కూడా ఒక విధంగా చూస్తే అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం ఆవరణంలాగా, ఔటర్ కోర్ట్ లాగా 3 భాగాలుగా చేసి ఈ పట్టణాన్ని కూడా చేశాడు. పట్టణంలో ప్రజల మధ్యన దేవుని యొక్క ఆలయం ఉండేటట్లుగా శ్రద్ధ తీసుకున్నాడు. యెహోవాకు ప్రతిష్ఠిత భూమి కనుక దానిలో ఏమాత్రం భాగమైనా వారు అమ్మకూడదు, బదులు ఇవ్వకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలాలు ఇతరులు అనుభవించకూడదు. 25,000 కొలకర్రల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన 5,000 కొలకర్రలు గల చోటు గ్రామ కంఠంగా ఏర్పడింది. 25,000 కొలకర్రలు పొడవుతో 5,000 కొలకర్రల వెడల్పుతో ఉన్నది గ్రామ కంఠం. అందులో కామన్ ట్రైబ్స్ ఉంటారన్నమాట. దాని పరిణామం విస్తీర్ణం ఇలా చెబుతున్నాడు. ఉత్తర దిక్కున 4,500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4,500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4,500, పడమటి దిక్కు 4,500. నాలుగింటిని కూడా డివైడ్ చేసుకుంటూ వస్తే సెంటర్లో స్క్వేర్ 500 కొలకర్రలు మిగులుతుంది. అది టెంపుల్ ప్లేస్కి మిగల్చాలన్నమాట. పట్టణానికి చేరిన ఖాళీ స్థలం ఉత్తర తట్టు 250 కొలకర్రలు, దక్షిణ తట్టు 250 కొలకర్రలు, తూర్పు తట్టు 250 కొలకర్రలు, పడమటి దిక్కు 250 కొలకర్రలు ఉండాలి. ప్రతిష్ఠిత భూమి అనుకుని మిగిలిన భూమి ఫలము పట్టణంలో కష్టము చేత జీవించే వారికి ఆధారంగా ఉంటుంది. అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని తూర్పు తట్టున 10,000 కొలకర్రలు, పడమటి తట్టున 10,000 కొలకర్రలు ఉంటుంది. ఏ గోత్రపు వారైనను పట్టణంలో కష్టం చేసి జీవించేవారు దాన్ని సాగుబడి చేస్తారు. ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొలకర్రల చచ్చౌకముగా ఉండును. దానిలో 4వ భాగం పట్టణం కొరకు ఏర్పాటు చేయాలి. 25,000లో 4వ భాగం పట్టణం కొరకు ఏర్పాటు చేయబడుతుంది. ప్రతిష్ఠిత స్థానమునకు పట్టణమునకు ఏర్పాటు చేయబడిన స్థానానికి ఇరుప్రక్కల భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానంగా ఏర్పడిన 25,000 కొలకర్రలు, పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన 25,000 కొలకర్రలను కలిగిన భూమిని ఆనుకుని ఉన్న స్థలం అధిపతిది అగును. ఈ 25,000 కొలకర్రలకు గాను ఉన్నటువంటి దాన్ని టోటల్గా మనం చూస్తున్నప్పుడు 4 వైపులు 25,000 కొలకర్రలతో ఉన్నదానికి ప్రక్కన ఉన్నటువంటి ఉత్తర దక్షిణాలుగా ఉన్నటువంటి స్థలంలో ఒక స్పెషల్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ అధిపతి అంటే ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ఆయన సింహాసనం కానివ్వండి, ఆయన కార్యకలాపాలు కానివ్వండి, ఆయనకి సంబంధించినటువంటి అధిపతికి సంబంధించినటువంటి భూమిగా ఉంటుంది. దానిని ఆయన తనకు ఎవరికి ఇవ్వాలని ఆయన అనుకుంటే ఆయన వారికి ఇచ్చే అవకాశం ఉన్నది. అది ఆల్రెడీ రాశారు. తన సేవకుల్లో ఎవరికైనా ఆ స్థలాన్ని ఇచ్చినప్పుడు అది 50వ సంవత్సరం సునాద సంవత్సరాన్ని మరలా తిరిగి వాళ్ళకే అనుగ్రహించబడేటట్లుగా ఆయన శ్రద్ధ తీసుకుంటాడనేది కూడా రాశాడు. 23 తూర్పు నుండి పడమట వరకు కొలవుగా మిగిలిన గోత్రాలకు భాగాలు ఏర్పడటకు బెన్యామీనుకు ఒక భాగం, బెన్యామీను సరిహద్దును ఆనుకుని షిమియోనీలకు తూర్పు పడమరలుగా ఒక భాగం, షిమియానీయుల సరిహద్దును తూర్పు పడమరలుగా ఆనుకుని ఇషాకారీలకు ఒక భాగం, ఇషాకారీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమలుగా జబూలూనీయులకు ఒక భాగం, జబూలూనీయులను సరిహద్దు ఆనుకుని తూర్పు పడమలుగా గాదీయులకు ఒక భాగం. దక్షిణ దిక్కున తామార్ నుండి కాదేశులో ఉన్న మెరీబా ఓటల వరకు నది వెంబడి సముద్రం వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడుతుంది. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలు గోత్రంలో విభాగించవలసిన దేశం ఇదే, వారి వారి భాగాలు ఇవే. ఇది యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. మోషేకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యెహోషువ ఆనాడు దేశాన్ని పంచిపెట్టాడు. ఇది స్పెషల్గా మరోసారి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు యెహెజ్కేలు ద్వారా. మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కాదు, మిలీనియం
టెంపుల్ మిలీనియం టెరిటరీలో యెహెజ్కేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం, యెహెజ్కేలుకి ఇచ్చినటువంటి కొలతల ప్రకారం, యెహెజ్కేలుకి ఇచ్చిన విధానాలు, విధి విధానాలు, కట్టడల ప్రకారంగా స్వాస్థ్యం చీటీలు వేయబడి పంచబడుతుంది. చీటీలు వేయబడే సంస్కృతి బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులు స్థలాలు పంచుకున్నప్పుడు మొదలుకొని అనేక సందర్భాల్లో చీట్లు వేయబడినవి కనపడ్డాయి. కనుక వారు ఏ తగాదా రాకుండా చీట్లు వేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇది ఇచ్చాడు అనే భావంతో దాన్ని తీసుకోవాలి. కనుక ఆ విధంగా ఆయా గోత్రాలకు చెందిన వాళ్ళు కూడా చీట్లు వేసుకునే మిగిలిన భాగాన్ని పంచుకోవాలి. తద్వారా ఏ విధమైన క్లాష్ రాదు, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్, సివిల్ తగాదాలు రాకుండా ఉంటాయి. కనుక జూయిష్ ట్రెడిషన్ ఏదైతే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇవ్వబడిందో అంతకంటే బెటర్ ట్రెడిషన్, అంతకంటే ఉన్నతమైనటువంటి విలువలతో కూడినది మిలీనియం టైంలో, 1000 ఏళ్ల పాలనలో యూదులకు ప్రభువు సమకూర్చి పితరులకు ఇచ్చిన వాగ్దానాల నెరవేర్పులో స్వచ్ఛంగా చేయబడుతుంది. 30వ వచనం, పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున 4500 కొలకర్రల ప్రమాణం. ఇశ్రాయేలు గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మాలకు పేర్లు పెట్టాలి. ఇక్కడ ఒక్కొక్క గుమ్మం గురించి రాస్తున్నాడు చూడండి. ఉత్తర దిక్కున రూబేనిది, యోదాది, లేవీది 3 గుమ్మాలు. తూర్పు తట్టున 4500 కొలకర్రల పరిమాణం గలది. ఆ తట్టున యోసేపుది, బెన్యామీనిది, దానుది అని 3 గుమ్మాలు. దక్షిణ తట్టున 4500 కొలకర్రల పరిమాణం. ఆ తట్టు షిమ్యోనిది, ఇశ్శాఖారిది, జబూలూనిది 3 గుమ్మాలు. పడమటి తట్టు 4500 కొలకర్రల పరిమాణం. ఆ తట్టున గాదు, ఆషేరు, నఫ్తాలి 3 గుమ్మాలు. మొత్తం 12 గుమ్మాలు. 4 దిక్కుల 4 మూళ్ళు 12 గుమ్మాలు. ఆ 12 గుమ్మాలు 12 పేర్లు. యెరూషలేము పట్టణం పరలోక నమూనా, 12 గుమ్మాలు కలిగిన పట్టణం. అలాగే మిలీనియం సిటీ కూడా న్యూ సిటీ, న్యూ పీపుల్, న్యూ సిచ్యుయేషన్, న్యూ కండిషన్స్ అండ్ న్యూ కింగ్ ఫర్ దెమ్. కనుక ఆ విధంగా వాళ్ళు గుమ్మాలను ఏర్పాటు చేసుకొని, పట్టణాన్ని ఏర్పాటు చేసుకొని, లేవీల యొక్క యాజకుల యొక్క స్వాస్థ్యాలు పర్ఫెక్ట్గా ఇచ్చుకొని, వాళ్ళు ఆధిక్యత పొందేటట్టుగా అనుగ్రహించబడి, అధిపతి స్థానాలు ఉత్తర దక్షిణాలుగా ఇచ్చుకొని, ప్రజల మధ్యలో దేవాలయము ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకుని, ఈ విధంగా మొత్తం పట్టణమంతా ఏర్పాటు చేసుకోగా దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణముండును. యెహోవా ఉండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. యెహోవా ఉండే పట్టణం అని దానికి పేరు. యెహోవా ఉండు పట్టణం అని దానికి పేరు. యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణంలో ఉంటాడు. ఆయనే కదా యెహోవా. ఆయన నరావతారి అయినప్పుడు యేసు అనే నామం ధరించాడు. కానీ యెహోవా అనేటువంటి ఓల్డ్ టెస్టిమెంట్ నేమ్ ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్కి చెందినటువంటిది. నరావతారి కాకపూర్వం పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూతగా ప్రత్యక్షతలు ఇచ్చిన ఆయనకు చెందింది. వాస్తవంగా దేవుణ్ణి ఎవడు ఎన్నడూ ఎప్పుడు చూచి ఉండలేదు, చూడలేడు, చూడనేరడు. నిర్గమ 33:20లో చూస్తే నరుడు బ్రతకుడు చనిపోతాడని మోషేకు దేవుడు స్వయంగా చెప్పాడు. యోహాను 1:18లో యేసుక్రీస్తు ప్రభు తప్ప దేవుణ్ణి ఎవరు చూడలేదని చెప్పాడు. 1 తిమోతి 6:15-16లో సర్వాధిపతి యొక్క దేవుడు అమరత్వం కలిగిన వాడు, ఆయన మాత్రమే నివసిస్తున్నాడు, మనుషులలో ఎవడును ఆయనను ఎప్పుడునూ చూడలేదు, చూడనేరడు అని రాశాడు. బైబిల్ గ్రంథం ఆదికాండం 32 అధ్యాయంలో నేను దేవుని చూచి తిని అయినా బ్రతికి తిని కావున పెనూయేలు అని పేరు యాకోబు పెట్టాడు. మనోహ కూడా దేవుని చూచాం మనం బ్రతకం అన్నాడు. దేవుని చూచాము అన్నప్పుడు రివీల్డ్ క్రైస్ట్, ప్రత్యక్షపరచబడిన ఇన్కార్నేషన్గా ఆయన రాకపూర్వం ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. కనుక ఈ 1000 ఏళ్ల పాలనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులను తీసుకుని అక్కడ ప్రవేశించి మొదటి పునరుద్ధానంలో, జీవ పునరుద్ధానంలో లేచిన వారిని యెరూషలేమునకు చేర్చి అక్కడ ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు.
హీ గాట్ ద విక్టరీ ఓవర్ ఆల్ ద జెంటైల్ నేషన్స్. అన్య జనాంగం అన్నింటి మీద కూడాను ప్రభు ఆధిపత్యం వహించిన వారే. సాతానును 1000 సంవత్సరాలు పాతాళంలో బంధించి, వారి దూతలను బంధించి, భూమి మీద పాపం ప్రివేల్ అవ్వకుండా ఆయన శ్రద్ధ తీసుకొని నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడు. కనుక ఆ రాజ్యం 1000 ఏళ్ల పరిపాలన, ఆ తరువాత తీర్పు తీర్చబడుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నూతన భూమి నూతన ఆకాశంలోనికి షిఫ్ట్ చేయబడతారు. 1000 ఏళ్ల అనంతరం సాతానుడు విడిచిపెట్టబడతాడు. అతడు అనేక మంది అన్యజనాంగాలను పోగు చేసుకుని ప్రభువుపై యుద్ధానికి వస్తాడు. ప్రభువు వాడిని జయించి అగ్నిగుండంలో వేస్తాడు. సాతానుకు అతని దూతలకు ఏర్పరచబడిన అగ్నిగుండములో, అగ్ని గంధకములతో మండు గుండములో ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 8వ వచనం నుండి చెప్పినటువంటి పలు రకాలకు చెందినటువంటి మనుషులు పడవేయబడతారు. క్రీస్తు యేసునందున్న వారికి తీర్పు తీర్చబడదు. ఆల్రెడీ తీర్పు యేసుక్రీస్తు ప్రభు శరీరం నందు దేవుడు తీర్చివేశాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషుల మధ్య నివాసం ఉండబోతున్నాడు. 1000 ఏండ్లు భూమి మీద ఆయన ఉంటారు. ఆ సమయంలో అనేక మంది అన్యజనులు సజీవులుగా ఉన్నవారు ఆ నీతి రాజ్యం యొక్క ఫలాలను అనుభవిస్తారు. కనుక ఇది యెహెజ్కేలు గ్రంథం బ్యూటిఫుల్ బుక్. నాకు ఇంకా తృప్తిగా లేదు. ఇంకెక్కువ చదవాలి, ఇంకా ఎక్కువ ధ్యానించాల్సింది, ఇంకా ఎక్కువ వివరించాల్సింది. ఎందుకంటే కొలతలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. ఒక విధంగా సబ్జెక్ట్ కామన్ మెన్కి బోరింగ్గా అనిపిస్తుంది. కానీ బైబిల్ స్టూడెంట్కి ఇంతకంటే టఫ్ బుక్ మరొకటి కనిపించదు. అది చాలా అద్భుతం. ఈ గ్రంథాన్ని ఎంతగా ధ్యానిస్తే అంతగా మనం ఆధ్యాత్మికంగా బలపరచబడతాం. ప్రభు యొక్క లేఖనాలు మనకు అర్థమవుతాయి. ఆయన వాక్యపు సత్యాలు మనం తెలుసుకోగలుగుతాం. ఆయన యొక్క ప్రణాళికలు మన పట్ల ఎట్లున్నాయో మనకు చాలా తేటగా అర్థమవుతుంది. ఇక యెహెజ్కేలు గ్రంథాన్ని ముగించే ముందు కొన్ని మాటలు యెహెజ్కేలు గ్రంథాన్ని గురించి, నేను యెహెజ్కేలును గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. యెహెజ్కేలు క్రీస్తు పూర్వము 600కు ముందుగా 10 సంవత్సరాలు ముందుగా, అనగా యోధా జనాంగము బబులోను చెరకు పూర్తిగా కొనిపోబడేటువంటి సంవత్సరం క్రీస్తు పూర్వం 586. దానికి 25 సంవత్సరాలు వెనక్కి అతడు బబులోను చెరకు ఫస్ట్ టైం తీసుకుని పోబడ్డాడు 600 BCలో. అక్కడి నుండి అతడు కెబారు నదీ తీరం దగ్గర నిరవంజి చెట్లు సితారాలు తగిలించి ఏడుస్తున్నటువంటి ఇశ్రాయేలు మొదటి తరపు రెండవ తరపు చెరవారు, ఫస్ట్ టైం సెకండ్ టైం చెరకు తీసుకొని పోబడినటువంటి వారి మధ్యలో అక్కడికి చేరిన 10 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాలు ప్రవచించే కాలంగా ఏర్పాటు చేయబడి యెహెజ్కేలు బోధ చేయడం ప్రారంభించాడు. కాంటెంపరీగా ఒక విధంగా ఇర్మియాను యెహెజ్కేలు చూచి ఉంటాడు. ఎందుకంటే నెబుకద్నెజరు ఫస్ట్ టైం, నెబుకద్నెజరు తండ్రి నెబోపలాసర్ చనిపోక ముందే 600 సంవత్సరంలో BCలో నెబుకద్నెజరు దండెత్తడానికి వచ్చాడు. అయితే తండ్రి చనిపోయాడని కబురు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు. 601లో మరలా వచ్చాడు. కాబట్టి ఇర్మియా అప్పటికే ప్రవచిస్తున్నాడు. ఇర్మియా 40 సంవత్సరాలు ప్రవచన కాలం, 10 సంవత్సరాలు అతడు ఐగుప్తు కాలం. కనుక ఆ 40 ఇయర్స్లో యంగ్ మ్యాన్గా యెహెజ్కేలు ఉన్నాడు. వయసులో ఇర్మియా పెద్దవాడు. ఇర్మియా ముందుగా యోధా దేశంలో ప్రకటనలు చేస్తున్న కాలంలో నెబుకద్నెజరు చేత చెరలోనికి బబులోను దేశానికి తీసుకొని పోబడిన యవనస్తుల్లో యెహెజ్కేలు ఉన్నాడు. యెహెజ్కేలు ఏ దర్శనాలైతే ఇర్మియా యోధాలో చెబుతున్నాడో అలాంటి దర్శనాలే బబులోనులో ఉన్న యూదుల మధ్య చెబుతూ యూదులకు ఉన్నటువంటి నిరీక్షణను గురించి మాట్లాడాడు. యూదులకున్న నిరీక్షణ, యూదులకు ఆదినాన్నే బోధించడం ప్రారంభించాడు. ఎంత అద్భుతమైన గ్రంథం అంటే ఇది. ఇశ్రాయేలు యొక్క ప్రణాళిక, గాడ్స్ ప్లాన్ టువర్డ్స్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ హూ ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్, దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టు ఇజ్రాయేలు జనాంగం అబ్రహాము మొదలుకొని
సో గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. అబ్రహాముకు వాగ్దానాలు ఇచ్చి అదే బబులోను ప్రాంతానికి చెందిన కల్దీయుల పట్టణమైన ఊరు నుండి అబ్రహామును పిలిచి కనాను దేశానికి తీసుకొచ్చి అక్కడ అతని సంతానాన్ని అభివృద్ధి చేసి వారికి దీవెనలు ఇచ్చి, ఏ సంతానం అబ్రహామునకు లేనప్పుడు ఆ కనాను భూమిని అబ్రహామునకు వాగ్దానంగా ఇచ్చి, అబ్రహామునకు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ప్రభువైన యేసుక్రీస్తు వారు మిలీనియం పీరియడ్లో కంప్లీట్గా నెరవేర్చబోవటం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత విచిత్రమైన సంఘటన అంటారు ఇది. హౌ గ్రేట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదంటారు. యూదుల యొక్క చరిత్ర దేవుణ్ణి మనకు పరిచయం చేస్తుంది. సర్వశక్తి గల దేవుడు ఎట్లా ఉంటాడు అంటే, యూ మస్ట్ రీడ్ ద హిస్టరీ ఆఫ్ ద జ్యూస్. యూదుల యొక్క చరిత్రను చదవకపోతే, అర్థం చేసుకోకపోతే దేవుడు అర్థం కాడు. కనుక సువార్తల్లో మనకు యేసుక్రీస్తు ప్రభువారు సువార్తల అనంతరం ఫస్ట్ సెంచరీలో అపోస్తుల ద్వారా ఇచ్చినటువంటి ఆ రెవల్యూషన్, ఆ యొక్క వర్డ్, వాక్యం, అవి న్యూ టెస్టిమెంట్, ఇవన్నీ మనకు పూర్తిగా అర్థం కావటానికి కంప్లీట్ నాలెడ్జ్ కొరకు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న స్క్రిప్చర్స్ చదవాలి. అందుకే శాస్త్రులతో పరిచయాలతో ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు, మీరు లేఖనాలు చదువుతున్నారు కదా, వాటిని జాగ్రత్తగా పరిశీలించండి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కనుక యేసు లేఖనాలు నెరవేర్చినటువంటి లేఖన పురుషుడు, లేఖనాలను నెరవేర్చినటువంటి వాడు ఆయన. కనుక లేఖనాలు యేసుక్రీస్తుని గురించి చెబుతున్నాయి, లేఖనాలు ఇశ్రాయేలు యొక్క చరిత్రను, భవిష్యత్తును గురించి చెబుతున్నాయి. కనుక ఓవరాల్గా మనం ఒక ట్రూత్ నేర్చుకోవాలి. ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇది సందేశం. చివరికి ఒక్క మాటలో చెప్పాలంటే, యెహెజ్కేలు గ్రంథంలో నమ్మదగిన దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేశాడు యెహెజ్కేలు. నేను ఇక్కడ వాక్యాన్ని ముగిస్తున్నాను. సోదరుడా, సోదరి, యెహెజ్కేలు గ్రంథానికి ప్రసారం కొరకు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభు పేరు నేను తెలియజేస్తున్నాను. రేపటి నుండి దానియేలు గ్రంథం మనం ధ్యానిస్తాం. 12 అధ్యాయాలు ఉన్నాయి. ఇది కూడా ప్రవచనాత్మక గ్రంథమే. ప్రవక్తల పెద్ద గ్రంథాలుగా భావించబడేటువంటి 5 గ్రంథాల్లో దానియేలు గ్రంథం చివరిది. ఆ తర్వాత మరొక 12 చిన్న ప్రవక్తల గ్రంథాలు, ప్రవక్తల చిన్న గ్రంథాలు. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అనే కంటే ప్రవక్తల చిన్న గ్రంథాలు, ప్రవక్తల పెద్ద గ్రంథాలు అంటే బాగుంటుంది అనుకుంటాను ఇప్పుడు నేను. కనుక మరొక 13 పుస్తకాలు మనం ధ్యానిస్తే కనుక చాలా తక్కువ మెటీరియల్, అది మనం ధ్యానిస్తే కనుక మన ఓల్డ్ టెస్టిమెంట్ కంప్లీట్ చేసుకుంటాం. 5000 ఎపిసోడ్స్కి దగ్గరగా ఉన్నాం. దయచేసి ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల కొరకు, అలాగే డెలివరీ అయినటువంటి సహోదరుల కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలో మీరు ఏకీభవించాలి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. గర్భవతులుగా ఉన్న సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి, వారి యొక్క గర్భంలో ఉన్న శిశువులకు పరిపూర్ణ ఆరోగ్యము, నాయన శిశువులకు చక్కటి ఎదుగుదల దయచేయండి, సుఖప్రసూతినివ్వండి ప్రభు. అటువలనే నాయన బిడ్డలను నాయన ప్రసవించిన తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆపరేషన్ అయిన వారికైతే నాయన త్వరగా కుట్లు మాని స్వస్థత పొందుటకు సహాయం చేయండి ప్రభు. సుఖప్రసూతి నందిన సహోదరులను, తల్లి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు. ఈ సమయంలో ఎందరైతే నాయన ఈ విధంగా మెటర్నిటీ వార్డ్స్లో ఉన్నారు, నాయన మెటర్నిటీ డిపార్ట్మెంట్కు ట్రీట్మెంట్కి వెళుతున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా సహోదరులను జ్ఞాపకం చేసుకునండి. ఎవ్వరు ఆడపిల్ల పుట్టిందని నాయన ఏ విధంగా లోక ప్రకారం ఆలోచించక మీరిచ్చిన గర్భఫలము, మీరిచ్చిన బహుమానంగా భావించేవారుగా సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.